హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే కొంచెం బిజీగా అలాగే బాగానే ఉన్నాం అనమాట. కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియోని ఒకసారి లైక్ చేసేయండి. మళ్ళీ చివరి వరకు చూస్తే లైక్ చేయడం మర్చిపోతున్నారనమాట. ఒకసారి వీడియోని అయితే లైక్ చేసేయండి. ఇప్పుడు శాన్వి పాప నేనైతే మాస్టర్ కోసం చెర్రీ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. టైం వచ్చేసి 4:10 అయ్యింది. చెర్రీ అండ్ మాస్టర్ కోసం మేము డోర్ దగ్గర నుంచి వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట. వాళ్ళు ఇంకా రాలేదు. శాన్వి పాప మాత్రం పాపం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అలానే చాలా మిస్ అవుతుందన్నమాట. నేను చెర్రీ ఇట్లా అంటే అట్లా ఇట్లా ఇట్లా ఎత్తుక్కుంటుందన్నమాట. చాలా మిస్ అవుతుంది శాన్వి పాప మాత్రం. ఏ శాన్వి, చెర్రీ చెర్రీ ఏడి, చెర్రీ ఏడి, చెర్రీ. రోజు వచ్చి సాటర్డే అనమాట. రేపు సండే అంటే ఇంకా సాటర్డే రోజు సాయంత్రం ఎంత హ్యాపీగా ఉంటుందో. స్కూల్కి జాబ్స్కి వెళ్ళే వాళ్ళకే కాదు, ఇంట్లో ఉండి వంట చేసే ఆడవాళ్ళకి కూడా శనివారం రోజు సాయంత్రం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆదివారం రోజు పొద్దున్నే లేవని అవసరం లేదు, హడావిడిగా వంట చేయని అవసరం లేదనమాట. అండ్ జాబ్ చేసే వాళ్ళకి కూడా కాదు, ఇంట్లో ఉండే వాళ్ళకి కూడా ఆదివారం అంటే హ్యాపీ. కానీ ఒకటే ఏంటంటే లేట్గా లేచినా సరే తొందరగా లేచినా సరే వంట చేయాల్సిందే, పని చేయాల్సిందే. కానీ ఏంటంటే కొంచెం సేపు ఎక్స్ట్రా పడుకోవచ్చు కదా, అందుకే నేను కూడా హ్యాపీ అనమాట. సాటర్డే ఈవినింగ్ అంటే కొంచెం హ్యాపీగా ఉంటుందన్నమాట. భయం వేయట్లేదా? భయం వేయట్లేదా? మళ్ళీ వచ్చేస్తుంది, డోర్ వచ్చేస్తుంది. అమ్మా దా దా, ఇప్పుడు నడుస్తుంది చూడండి శాన్వి పాప. దా దా కమ్. అబ్బో 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 అబ్బో, వచ్చి 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 వాటర్లోకి వెళ్ళొద్దు, చూస్తుంది వాటర్ వైపు. రా 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 రా, దా దా. అబ్బో అబ్బో అబ్బో, వచ్చేసింది 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 వచ్చేసింది. పిల్లుంది, దా దా. మ్యావ్ మ్యావ్, దా పట్టుకెళ్ళిపోయిద్ది నిన్ను. వాళ్ళ కోసం వెయిట్ చేసి మాకు కలిపొచ్చి మేము లోపలికి వచ్చాము. వాళ్ళు మాత్రం రావట్లేదు. చాలామంది స్కూల్ నుంచి వెళ్తున్నారు, వాళ్ళిద్దరు మాత్రం రావట్లేదు. నేను శాన్వి పాప మాత్రం ఇంకెదురు చూసి లోపలికి వచ్చాము. శాన్వి పాప మాత్రం వెళ్తుంది, డోర్ దగ్గర నుంచి చూస్తుంది వస్తారేమోనని చెప్పేసి. ఏంటో స్టిక్కర్స్ ప్యాకెట్లన్నీ తీసుకొచ్చి ఈ స్టిక్కర్స్ మొత్తం పీకేసి పడేస్తుంది, మొత్తం గీకేస్తుంది అసలు పిల్ల. నీకోసం ఇప్పుడు దాకా అమ్మాయి గేట్ దగ్గర వెయిట్ చేసింది. నేను లోపలికి వచ్చానని వచ్చేసింది, నిజంగా వెయిట్ చేసింది తెలుసా. శాన్వి అన్నయ్య వచ్చేసాడు అన్నయ్య. అమ్మ మెల్లగా రా, పడిపోయేలాగా రానవసరం లేదమ్మా. సోఫా మీద నుంచి దూకింది. రా అంట, రా చెర్రి. అమ్మాయి వస్తుంది, నీకు ఎదురు మోసుకొచ్చిద్దేమో. మెటీరియల్స్ ఇచ్చేసారా? అవునా, తీసుకురా చూద్దాం. అమ్మాయికి పాకు చించేసిద్ది. ఇవేనంట, ఇంకా రావాలా? అవునా, ఓకే. అన్ని సబ్జెక్టులు ఇచ్చేసారా? వీటికి కూడా కవర్స్ వేసేయాలిగా. చూడు చెరి, మీ ఫ్రెండ్స్ వేసుకొచ్చారని గ్రీన్ కలర్ కవర్స్. అవునా, కానీ ఆరెంజే బాగుంటుంది చెర్రీ, గ్రీన్ కన్నా. వస్తుంది రో. అమ్మాయికి ఇవ్వబాక నాన్న, చించేసిద్ది. జాగ్రత్తగా పెట్టి బ్యాగ్లో. రేపు సండేనే కదా, రేపు వేద్దాం కవర్స్, సరేనా? ఏంటది చెర్రీ? మిస్ తిడతారు, వాళ్ళు చెప్పినప్పుడే డ్రా చేయాలి. వాళ్ళు చెప్పినప్పుడే డ్రా చేయాలి. నువ్వు డ్రా చేస్తే తిడతారు మళ్ళీ. డ్రాయింగ్ చెప్తుంది అమ్మాయి కూడా వస్తుంది. అవి అన్నయ్యవి, అన్నయ్య ఏడుస్తున్నాడు. అట్లా చేయొచ్చా శాన్వి? అన్నయ్య అని చెప్తున్నానా ఏంటి చెర్రీ? దా, ఏడవట్లేదా? ఏమి ఇరిగిపోయాయి కాదు కదా, పడేస్తుంది, ఎత్తుకోవడమే. ఓకేనా, ఏడవకూడదు. ఇంకా నేనైతే ఇక్కడ నా వర్క్ నేను స్టార్ట్ చేశాను అనమాట. వర్క్ అంటే మీరు ఆల్రెడీ బుక్స్ కోసం అమౌంట్ పే చేసిన వాళ్ళ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ రాసుకుంటున్నాను.
తర్వాత ఏంటంటే బయటకు వెళ్తున్నాను అనమాట. యాక్చువల్గా మాస్టర్ని మూవీకి తీసుకెళ్ళమంటే మూవీ లేదు ఏం లేదు, ఇంట్లో వర్క్ చేసుకుందాం అన్నారు. ఇంకా టైలర్ దగ్గర పని ఉంది, టైలర్ దగ్గరికి వెళ్ళాము. ఇంకా ఆకలేస్తుందని చెప్తే మాస్టర్కి టిఫిన్ దగ్గరికి తీసుకొచ్చారనమాట. టిఫిన్ చేస్తున్నాము. యాక్చువల్గా గుడివాడలో ఇక్కడ టిఫిన్ ఉంటుంది కదా, చాలా బాగుంటుంది అనమాట. అంటే రేపు సండే కాబట్టి మాస్టర్ని మూవీకి తీసుకెళ్ళండి, కల్కి మూవీ బాగుందంట వెళ్దామంటే ఖాళీ లేదు కుదరదులే అని చెప్పారు, వర్క్ ఉందని. ఇంక ఇంటికి రాగానే మా చెర్రీ అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి బయటకైతే వెళ్ళిపోయాడు. మళ్ళీ తీసుకొస్తున్నావేంటి తాళం? మళ్ళీ వెళ్ళాలండి బయటికి. ఇంకా టైలర్ దగ్గర ఈ డ్రెస్ తీసుకొచ్చాను అనమాట. ఇది ఎప్పుడో ఇచ్చాను, ఒక 3-4 months బ్యాక్ ఇస్తే ఇప్పటికి ఇచ్చారు. అండ్ ఇవి ఇచ్చాను, మళ్ళీ కొత్తవి కూడా మళ్ళీ సిగ్గు లేకుండా వాళ్ళకే కుట్టమని ఇచ్చాను అనమాట. టైం లేకపోయినా వాళ్ళ టైంకి ఇవ్వకపోయినా సరే. ఇంకా తర్వాత వెంటనే వర్క్లోకి వచ్చాను. యాక్చువల్గా రేపు సండే అయినా సరే సాటర్డే నైట్ వర్క్ అంతా చేసుకుంటే సండే రోజు ఉదయాన్నే అవసరం లేదమ్మా. అందుకోసమే నేను సండే అయినా కానీ బద్దకించకుండా సాటర్డే రోజే పని అంతా చేసుకుంటాను. ఇక్కడిక్కడ అట్ల కోసం పప్పు పోసాను. ఆ పప్పు అన్నీ మిక్సీ వేస్తున్నాను అనమాట. గ్రైండర్ ఉంది కానీ గ్రైండర్ వేయను, మిక్సీయే పడతాను అనమాట. నాకు త్వరగా అయిపోతుంది పని అని చెప్పి ఇంకొకసారి మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. మొత్తం క్లీన్ చేసుకుని ఒకసారి గిన్నెలు తోమేస్తే చక్క ప్రశాంతంగా ఉంటుందన్నమాట. సండేలే రేపు చేసుకోవచ్చులే అని బద్దకిస్తే మళ్ళీ సండే రోజు మార్నింగ్ లేకుండానే చిరాగ్గా అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా బట్టలు కూడా మొత్తం తీసుకొచ్చాను మడత పెట్టడం కోసం. మొత్తం ఒక పక్కనే మడత పెడుతుంటే మా శాన్వి పాప అయితే మొత్తం పడేస్తూ ఉంటుంది. ఇంక ఇక్కడ చూడండి, శాన్వి పాపకి ఆ టీత్ దాంట్లో మ్యాంగో వేసి ఇచ్చానమాట, చీక్కుంటూ కూర్చుంది. నైట్ అయితే డిన్నర్ చేసేసి పడుకున్నాం. మార్నింగ్ లేసి చూడంగానే ఫుల్ వర్షం పడుతుంది అనమాట. వర్షంలోనే మాస్టారు అండ్ చెర్రీ అయితే బయటకు వెళ్తున్నారు. ఎందుకో తెలిసిందే కదా, సండే రోజు మార్కెట్కి వెళ్ళి ఏదో ఒకటి తీసుకొస్తారు వంట చేయడానికి. లోపలికి వస్తారులే. వర్షం, అమ్మో వర్షం పడుతుంది, తడిచిపోతుందా సన్వి? వర్షం పడుతుందమ్మా, అందుకే తీసుకెళ్ళా డాడీ. వచ్చాయి మదో ఫుల్ వర్షం. ఏంటి అమ్మో ఏదో చెప్పేస్తున్నావు, తీసుకెళ్తాను లోపలికి. వచ్చి డోర్ వేసేస్తున్నా, ఇందమ్మా మా తల్లి కదా, వచ్చేసే అమ్మా. బయట అయితే ఫుల్ వర్షం పడుతుంది అనమాట. సండే పాపం మాస్టర్ క్రికెట్ ఆడటానికి వెళ్దాం అనుకున్నారు, వర్షం వల్ల వెళ్ళలేకపోయారు. ఇంకా వాళ్ళు అయితే ఏదన్నా నాన్ వెజ్ తీసుకురావడానికి బయటకు వెళ్ళారు వర్షంలోనే. సో మమ్మల్ని తీసుకెళ్ళమని అడిగాను కానీ మాస్టర్ తిట్టారనమాట, పిల్లని తీసుకుని వర్షంలో ఎక్కడికని. సో వాళ్ళు వచ్చేలోపు ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి నైట్ ఆల్రెడీ అట్లు కోసం దోశల కోసం పిండి ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు వేడిగా దోశలు వేసేద్దాం అనమాట. బుడ్డి దాన్ని తీసుకెళ్ళిపోయేసరి పాప నా చుట్టూ తిరుగుతుంది బుడ్డిది. ఇప్పుడు వేడి దోశలు వేసేద్దాము. శాన్వి పాప వంటగదిలో నన్ను పని చేసుకొని పోతే ఇలా ఈ స్పూన్ స్టాండ్ ఇస్తాను, అవన్నీ కింద పడేసుద్ది, మళ్ళీ అవన్నీ తీసి అందులోనే పెట్టుద్ది అనమాట. చూడండి నేను ఎలా సర్దానో అలాగే సర్దింది చక్కగా. గరిట వంట చేసేది అదిగోండి, తీస్తుంది పడేస్తుంది మళ్ళీ సర్దుతుంది. ఇక నేను ఈలోపు హ్యాపీగా వంట చేసుకోవచ్చు అన్నమాట. ఇలా చేస్తాను నేను శాన్వి వంటగది అల్లరి చేస్తే. ఇంకా పిండిలోకి దాని నిండు ఉంది కాబట్టి ఒక గిన్నెలోకి అయితే ఇట్లా తీసుకున్నాను కొంచెం పిండి, కొంచెం లైట్గా వాటర్ పోసి కలుపుకున్నాను అనమాట. ఈరోజు ఏంటంటే దెబ్బ రొట్టెలు కాకుండా కొంచెం సన్నగా వేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యా. అంటే వర్షం పడుతుంది కదా, ఇట్లా సన్నగా అల్లం పచ్చడి నంచుకొని వేడిగా తింటే భలే ఉంటుంది కదా. మరీ సన్నగా కాకుండా మరీ పలసగా కాకుండా వేస్తున్నాను అనమాట. ఇంకా ఆల్రెడీ అల్లం పచ్చడి అనమాట. దీన్ని ఏం చేస్తానంటే ఇప్పుడు కొంచెం వాటర్ పోసి కొంచెం లిక్విడ్గా కలుపుకుంటాను అనమాట ఇప్పుడు. అందుకే చట్నీ ఏం చేయలేదు నిన్న. అల్లం పచ్చడి బాగుంటుంది కదా అట్లలోకి, ఇడ్లీలోకి అయితే చట్నీ చేసుకోవాలి కానీ దోశల్లోకి ఏదైనా బాగుంటుందని చెప్పి ఇంకా చట్నీ చేయలేదు. ఇంకా మాస్టర్ మార్కెట్ నుంచి పీతలు తీసుకొచ్చారనమాట. ఎప్పుడో ఒక సంవత్సరం నుంచి అడుగుతున్నాను పీతలు తినాలని చెప్పి. ఇంక ఈరోజు అయితే పీతలు తీసుకొచ్చారు. అండ్ చెర్రీ తినడు కాబట్టి ఇలా ఒక 1/2 kg రొయ్యలు తీసుకొస్తే అవి కొంచెం పసుపు వేసి ఉడకబెడుతున్నాను అనమాట. కొంతసేపు ఉడకబెట్టి వండితే బాగుంటుంది. తింటావా రొయ్యలు తింటావా ఈ పీతలు తింటావా? ఇచ్చుడు ఏ తింటా అవే తింటావా?
ఇంకా ఇక్కడైతే ఉల్లిపాయ వేసి కొంచెం పసుపు వేసి ఉల్లిపాయ బాగా వేయించుకోవాలన్నమాట. వేయించుకున్న తర్వాత ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా స్మెల్ పోయేంత వరకు, పచ్చివాసన పోయేంత వరకు వేసుకోవాలి. ఇంకో పక్కనైతే రొయ్యలు అయితే వండేస్తున్నాను అనమాట. నేనైతే పీతల కూరకైతే చూపిస్తున్నాను సింపుల్గా వండటం. ఆ అల్లం పేస్ట్ వేగిన తర్వాత పీతలు వేసేసి అందులో మీకు సరిపడ్డ ఉప్పు వేసుకుని చక్కగా కాసేపు అంటే చాలాసేపు మగ్గించుకోవాలన్నమాట. దాంట్లో మ్యాక్సిమం వాటర్ ఏమి రాదు, కొంతసేపు మధ్యలో తిప్పుకుంటూ మగ్గించుకోవాలన్నమాట. చూడండి కలర్ చేంజ్ అని ఆరెంజ్ కలర్లోకి వచ్చేసినాయి. మధ్యలో ఇలా కలుపుతూ ఉంటే చక్కగా ఉంటుంది. ఇంకో పక్కన అయితే రొయ్యలు అయితే ఉడికిపోయినాయి అనమాట. ఇంకొక 1 మినిట్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఇప్పుడే మా అమ్మకు ఫోన్ చేస్తే నీకు రొయ్యలు వండటం నీకు పీతలు వండటం వచ్చా అని చెప్పింది. అట్లా వండేదేముంది, అన్నీ ఒకటే ప్రాసెస్ కాబట్టి సేమ్ నాకు వచ్చలే, నేను వండేస్తా అన్నాను. ఇక్కడ మా చెర్రీకి అయితే రొయ్యలు చేతిలో వేస్తున్నాను. పాపం కాలింది, ఏడ్చాడు. ఇంకా పీతలు అయితే బాగా మగ్గిన తర్వాత ఏంటంటే ఉప్పు వేసి కొంతసేపు మగ్గించాను. మా చెర్రీకి పాపం రొయ్యలు చేయి మీద వేస్తే కాలిందండి, ఏడుస్తున్నాడు. ఇంకా పని అవ్వలేదు. వీడియో అయితే ఇక్కడితో క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఈ బుడ్డిదాన్ని నిద్ర పడుకోబెడుతున్నాను. వీడియో అయితే ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.